రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్ సీరియల్లో సీతగా నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు అలనాటి నటి దీపికా చికాలియా. రామాయణానికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఈ సీరియల్ వారు ఖచ్చితంగా గుర్తిస్తారు. త్వరలోనే బాలీవుడ్లో భారీ స్థాయిలో రామాయణ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర అవకాశంపై తాజాగా దీపిక మాట్లాడుతూ తనకు ఆసక్తి లేదని తెలిపారు. అలాగే ఆసక్తి చూపకపోవడానికి గల కారణాన్ని వివరించారు. రామాయణ్ తర్వాత అదే కాన్సెప్ట్ తెరకెక్కిన కొన్ని సీరియల్స్లో కౌసల్య పాత్ర కోసం మేకర్స్ను సంప్రదించారు. అంగీకరించాలో లేదో తెలియక గందరగోళానికి గురయ్యాను. అప్పుడు నా సోదరుడు మాట చెప్పాడు. నిన్నందరూ సీతగా గుర్తుంచుకున్నారు, నువ్వు సీతగానే మిగిలిపోవాలి అన్నాడు. ఆ మాటలు నా మనసును హత్తుకున్నాయి. రామాయణ్ సీరియల్ తర్వాత వచ్చినవి ఏవీ ఆ స్థాయిలో గుర్తింపు పొందలేదు. నేను కూడా నా ఇమేజ్ను అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. దేవతలకు సంబంధించిన పాత్రలు పోషించినప్పుడు ప్రేక్షకులు మనల్ని కూడా దేవతలుగానే గుర్తుంచుకుంటారు. అందుకే వారి మనసుల్లో నేను ఎప్పటికీ సీతగానే నిలిచిపోయాను. అలాంటప్పుడు ఆ గుర్తింపును కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. 35 ఏళ్లుగా అవకాశాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా. ఇప్పుడు భారీ ప్రాజెక్టులో అవకాశం వస్తే మరో గుర్తింపు కోసం ఎందుకు ప్రయత్నిస్తాను? ఇటీవల 2 భారీ ఆఫర్స్ తిరస్కరించాను. ఎప్పటికీ రామాయణ్ సీతగానే ఉంటాను, ఆ సీతగానే మిగిలిపోవాలని చెప్పారు. నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. రావణాసురుడి పాత్రలో యష్ నటించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.